హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమ వలయం. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? సిరి కళ్ళ నిండా కన్నీళ్లు నింపుకొని గుండెల్లో మోయరాన్ని బరువును మోసుకుంటూ వాళ్ళ నాన్న అన్నయ్యతో కలిసి వెళ్ళిపోయింది. కనీసం ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. దేవ్ మాత్రం సిరినే చూస్తూ అలాగే నిలబడి ఉన్నాడు. ఒక్కసారైనా నా వైపు తిరిగి చూడొచ్చు కదా, నా కళ్ళల్లో నీకు ప్రేమ కనబడలేదా? నన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళిపోగలుగుతున్నావు అని అతడు బాధపడుతూనే ఉన్నాడు. దేవ్ వాళ్ళ ఇంట్లో ఆ రోజు నైట్ ఎవరూ భోజనం చేయలేదు. ఎటువైపు చూసినా సిరి చేసిన అల్లరి, ఆమె నవ్వులే వినబడుతున్నాయి. వాళ్ళతో ఆమె ఉన్నది కొద్ది రోజులే అయినా కానీ వాళ్ళ మనసులను గెలుచుకుంది. రాధిక గదిలో కూర్చొని వాళ్ళ అన్నయ్య ఫోటోని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. శ్రీరామ్ ఆమెని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ అతని వల్ల కావడం లేదు. మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు. ఇన్ని రోజులు నాకు ఎవరూ లేరు అని ఎంతగానో కుమిలిపోయాను. కానీ నన్ను అమ్మలా నాన్నలా లాలించి పెంచి పెద్ద చేసిన మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు. మా అన్నయ్య కూతురు సిరి అని నాకు అప్పుడు తెలియలేదు. నా కళ్ళ ముందే సిరి తిరుగుతూ ఉన్న నా రక్తబంధాన్ని నేను తెలుసుకోలేకపోయాను. ఆ దేవుడు నా మేనకోడలిని నా పోలికలతోనే పుట్టించాడు. అయినా సరే నేను పోల్చుకోలేకపోయాను. నేను ఎంతటి దౌర్భాగ్యురాలినో. నా అన్నయ్య కూతురిని ప్రేమగా దగ్గరికి తీసుకోలేకపోయాను. ఇంట్లో ఒక్కరోజు కూడా సిరి సంతోషంగా లేదు. వచ్చిన రోజు దేవ్ బాధ పెట్టాడు. మరుసటి రోజు ఒక చీకటి గదిలో వేసి బంధించారు. కూర్చున్నా తప్పే అని సూటిపోటి మాటలు అన్నారు. ఇప్పుడు సిరి నా అన్నయ్య కూతురు అని తెలిసిపోయింది. కానీ నా గుండెలకు హత్తుకోలేను. నా నుండి దూరంగా వెళ్ళిపోయింది అని కన్నీళ్లు పెట్టుకుంటూనే మరొక పక్క సంతోషిస్తూ, ఏవండి ఏవండి, మా అన్నయ్య కొడుకుని మన దేవిక పెళ్లి చేసుకుంది అంటే నా పుట్టింటికే కదా నా కూతురు కోడలిగా వెళ్ళింది దేవి. కానీ మా అన్నయ్య దేవిని సొంత కూతురులాగే చూసుకుంటాడు. తన గురించి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ పరిస్థితులన్నీ బాగుండి ఉంటే సిరిని నా ఇంటికి పెద్ద కోడలిగా తెచ్చుకునేదాన్ని. దేవి తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల బ్రతికి ఉన్నా కూడా మళ్ళీ మనుషుల మధ్య దూరం అలాగే ఉండిపోతున్నాయి అని ఆమె బాధపడుతూ ఉంది. ఆ మాటలన్నీ దేవేంద్ర విన్నాడు. నిజానికి అతని మనసు ఇప్పుడు ఏ విషయం గురించి ఆలోచించే పరిస్థితిలో లేదు. నిజంగానే సిరితో వీళ్ళు నా పెళ్లి జరిపించే వాళ్ళ? ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నాకు సిరి కావాలి. అసలు నా పైన సిరి పైన లేనిపోని పుకాలు పుట్టించింది ఎవరో అని ఆరా తీయడం మొదలుపెట్టాడు. 2 రోజులు సరిగ్గా భోజనం కూడా చేయకుండా, నిద్ర కూడా పోకుండానే ఎవరు అతన్ని బ్లేమ్ చేయాలని చూస్తున్నారో కనిపెట్టాడు. అతనికి ఎంతోమంది శత్రువులు ఉన్నారు. వాళ్ళలో ఎవరైనా ఇలాంటి పని చేశారేమో అని ముందు అతనికి శత్రువులుగా ఉన్న బిజినెస్ మ్యాన్లని ఎంక్వైరీ చేశాడు. దేవికి భయపడి వాళ్ళు ఇలాంటి పనిలా అయితే చేయలేరు అది తెలుసుకున్నాడతను. పోనీ ఎవరైనా దూరపు బంధువులు మా ఆస్తిని కాజేయడానికని ఇలాంటి పథకాలు వేశారా అని వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా ఆరా తీశాడు. చివరాఖరగా ఇంట్లో వాళ్ళపై కూడా అతనికి ఉన్న అనుమానాలన్నీ క్లారిటీ చేసుకున్నాడు. ఎవరూ కాదు, ఇంకెవరు? మరి నన్ను సిరిని ఇంత బాధ పెట్టి విడగొట్టాలి అని ఆలోచించింది ఎవరు? అప్పుడు అతనికి సిరి గుర్తుకు వచ్చింది. ఆమె వైపు నుండి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని తెలుసుకున్నాడు. శ్రీనివాస్ గారి కుటుంబం చాలా మంచిది అని అతని ఎంక్వైరీలో తెలుసుకున్నాడు. నిజమే, అంత చక్కటి కుటుంబంలో నుండి వచ్చిన సిరిని నేను బాధ పెట్టాను. స్వేచ్ఛగా రెక్కలు విప్పుకొని తిరుగుతున్న సిరిని బలవంతంగా ఎత్తుకొని వచ్చి ఒక పంజరంలో బంధించాను. నేను ఎంత మూర్ఖుడినో ఇప్పుడు అర్థమవుతుంది. సారీ సిరి, సారీ అని బాధపడుతూ ఉన్నాడు. అప్పుడే అతని మనుషులు సార్ అని పిలుచుకుంటూ అతని దగ్గరికి వచ్చారు. ఏంటి విషయం ఏమైనా తెలిసిందా అని కోపంగా అడిగాడు. తెలుసుకున్నాం సార్. సిరిని, అదే అండి సిరి మేడం గారిని కాలేజీలో ఒకడు ప్రేమించాడు. కానీ మేడం గారు వాడి వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
మీరు బలవంతంగా మేడంని ఎత్తుకొని వచ్చినప్పుడు కూడా వాడు మీ దగ్గర హీరోయిజం చూపించబోయాడు. కానీ మీరు ఒక్క దెబ్బ వేయగానే నేలపై వాడిపోయాడు వాడు. ఆ అవమానం తీసుకోలేకపోయాడు. వాడిని కొట్టినందుకు మీ మీద వాడి లవ్‌ని రిజెక్ట్ చేసింది అని సిరి మేడం మీద వాడు పగ పెంచుకున్నాడు. మీ ఇద్దరిని ఒకేసారి దెబ్బతీయాలి అనుకున్నాడు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ ఇద్దరిని ఫాలో అవుతూ వచ్చాడు. మీరు ఒక హోటల్లో ఆ రోజు నైట్ స్టే చేయబోతున్నారు అని తెలుసుకున్నాడు. వాడే పోలీసులకి, మీడియాకి ఫోన్ చేసి అక్కడికి రప్పించాడు. జరిగిందంతా ఇది సార్ అని వాడి డీటెయిల్స్‌తో సహా దేవికి చెప్పారు. ఇక దేవ్ ఊరుకుంటాడా? ఎంతో కోపంగా అర్ధరాత్రి అని కూడా ఆలోచించకుండానే వాడి ఇంటిపైకి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ, నాన్నల ముందే వాడి గల్ల పట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చాడు. నీ కొడుకు ఇలా ఇలా చేశాడు అని మొత్తం వివరించి చెప్పి వాళ్ళ ముందే చావకొట్టుడు కొట్టాడు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అని వాడు దేవేంద్ర కాళ్ళని కన్నీళ్లతో కడిగేశాడు. వాడు ఇదంతా చేసింది వాడే అని వీడియో రికార్డు చేసుకొని మరీ అక్కడి నుండి బయలుదేరి వచ్చాడు దేవ్. ఆవేశంగా ఇంట్లోకి వచ్చాడు. తెల్లవారిపోతున్నా కూడా ఇంకా ఇంట్లో ఎవ్వరూ పడుకోలేదు. అతను గట్టిగా ఒక్క అరుపు అరిచేసరికి అందరూ బయటికి వచ్చారు. అందరి వైపు కోపంగా చూస్తూ రాధిక దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడ్డాడు దేవేంద్ర. సిరి వాళ్ళ నాన్నగారు నీకు అన్నయ్యనా? అంటే మీ ఇద్దరు ఒకే తల్లి పిల్లలా అని అడిగాడు. అవును అన్నట్టు ఆమె తలాడించింది. అయితే పదండి, సిరిని ఇక్కడికి తీసుకుని వద్దాం. ఈ ఇంటి ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో ఉంది, మరి వాళ్ళ ఇంటి ఆడపిల్ల మన ఇంట్లోనే కదా ఉండాలి. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? దేవిక ఆ అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది కాబట్టి మా అన్నయ్య ఇంటికి కోడలిగా వెళ్ళింది. మరి సిరి ఇక్కడికి ఏ హక్కుతో వస్తుంది? ఇప్పటికీ సిరికి మన వల్ల జరిగిన అవమానం చాలు. ఏ హక్కుతో సిరి ఇక్కడికి వస్తుంది అన్నావు కదా? సిరి పైన నాకు పూర్తి హక్కు ఉంది. సిరిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ విషయం మీతో చెప్పాలనుకున్నాను. కానీ అంతలోనే ఇదంతా జరిగిపోయింది. అయినా సిరి పరువు పోవడమేంటి? సిరి నా భార్య. నాతో ఒకే గదిలో ఉంది. అది తప్పేమీ కాదు కదా? భార్యాభర్తలు ఒకే గదిలో ఉండకూడదా అని ప్రశ్నించాడు. దేవేంద్ర సిరిని ప్రేమిస్తున్నాడు అన్న విషయం గురించి వాళ్ళందరితో చెప్పకనే చెప్పేశాడు. అందుకు వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారు. కానీ పెళ్ళి కాకుండా ఒక అమ్మాయి అబ్బాయి ఒకే గదిలో ఉంటే సమాజం ఇలాగే పొరపాటు పడుతుందిరా అని వాళ్ళ నాన్న శ్రీరామ్ అన్నాడు. దేవ్ ఒక్క చెయ్యి పైకెత్తి, ఇక ఆపండి నాన్న, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. సిరి మాత్రం నాకు దక్కి తీరాల్సిందే. ఇప్పటికీ 2 రోజులు అవుతుంది తనని చూడక. నాకు ఆకలి వేయడం లేదు. కనీసం దాహం కూడా వేయడం లేదు. అసలు నిద్ర అన్నది దరి చేరడం లేదు. బ్రతికి ఉన్నా కూడా శవంతో సమానమే నేను. ఇప్పటికి ఇప్పుడు మీరు నాతో బయలుదేరి వస్తారా? లేక నేనే వెళ్ళి సిరిని తెచ్చుకోనా అని అడిగాడు. కానీ మా అన్నయ్య ఒప్పుకోడు అని రాధిక అనగానే కళ్ళ నిండా కన్నీళ్లతో ఆమె వైపు బాధగా చూస్తూ, నిన్ను నేను ఎప్పుడూ అమ్మ అని పిలవలేదు. కానీ ఇప్పుడు నాకు అమ్మ స్థానంలోనే ఉన్నావు. నీకు సిరి అన్నయ్య కూతురు అంటే నాకు మరదలే అవుతుంది కదా వరసకి. మేనత్త కొడుకుగా సిరిపై నాకు అన్ని హక్కులు ఉన్నట్టే కదా? ఆ హక్కుతోనే వాళ్ళ నాన్నగారితో సిరి సంబంధం అడుగుతాం. అతను ఒప్పుకుంటే సంతోషంగా అంగరంగ వైభవంగా నాకు సిరికి పెళ్లి జరిపించండి. ఒకవేళ అతను ఒప్పుకోలేకపోతే తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఈ ఇంటి అమ్మాయి ఆ ఇంట్లో సంతోషంగా కాపురం చేసుకోవాలి అంటే ఆ ఇంటి ఆడపిల్ల సిరి నన్ను పెళ్లి చేసుకోక తప్పదు అని కోపంగా అన్నాడు. అతని కోపం అందరికీ తెలిసిందే. కానీ అతని ప్రేమ ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఆ ప్రేమ ఇప్పుడు సిరి దక్కకపోతే పంతంగా మారిపోతుందేమో అని వాళ్ళు భయపడిపోతున్నారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. నిజంగానే దేవ్ సిరి వాళ్ళ ఇంటికి వెళ్తాడా? సిరి దేవ్ని పెళ్లి చేసుకుంటుందా? లేక
దేవు మళ్ళీ సిరిని బలవంతంగా ఎత్తుకొని వస్తాడా? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.